ఆగ్నేయాస్త్రం సక్సెస్ అయింది. ఇప్పుడు భార్గవాస్త్రం సక్సెస్ అయింది. ఈ అంశానికి సంబంధించి అసలు ఏంటి మన ఆల్రెడీ ఇప్పుడు యుద్ధంలో నావిక్ జీపీఎస్ మన సొంతదే వాడుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఒరిస్సాలోని గోపాల్పూర్ శివాడ్ ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర అనే స్వదేశీ మైక్రో మిస్సైల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించారు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్డిఏఎల్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ డ్రోన్స్ స్వార్మ్ దాడులను ఎదుర్కొనేందుకు రూపొందించారు. అంటే ఒకేసారి పెద్ద ఎత్తున వచ్చేటువంటి డ్రోన్స్ని దెబ్బకొట్టేది. ప్రతి చిన్నదానికి S-400 వాడితే ఖర్చు ఎక్కువ. అందుకని ఇది వాస్తవంగా దీని డిటెక్షన్ రేంజ్ 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న డ్రోన్ను గుర్తిస్తుంది. రాడార్తో పాటు ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ EOIR సెన్సార్ను ఉపయోగిస్తుంది. సైమల్టేనియస్ లాంచ్ ఉంది. ఒకేసారి 64 కంటే ఎక్కువ మైక్రో మిసైల్స్ను ప్రయోగించగల సామర్థ్యం ఉంది. మొబైల్ ప్లాట్ఫామ్ వివిధ భూభాగాల్లో అధిక ఎత్తు ప్రాంతాల 5,000 మీటర్ల వరకు వేగంగా అమలు చేయడానికి మొబైల్ ప్లాట్ఫామ్ల మీద కూడా అమర్చుకోవచ్చు. అధునాతన C41 కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా ఉంది. ఇది ప్రస్తుతం స్వల్ప ఖర్చుతో కూడిన డ్రోన్లు ముఖ్యంగా స్వార్మ్ రూపంలో ఆధునిక యుద్ధంలో సవాలుగా మారుతున్న నేపథ్యంలో భార్గవాస్త్ర అనేది ఖరీదైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లకి ఆర్థిక ప్రత్యామ్నాయం. ఇది భారత సైన్యం వైమానిక దళం రెండింటికి అనుకూలంగా ఉండేందుకోసమని ఇది రూపొందించారు. ఇప్పుడు టెస్ట్ ఓకే అయ్యింది. తర్వాత మరింత అప్డేట్ చేసి సైన్యంలోకి వాడతారు.